కాలం లక్షణం మింగడం. అందుకే అమ్మవారు చూడండి ఎప్పుడు నోరు తెరుచుకుంటుంది, ఓపెన్ మౌత్. ఎప్పుడు నోరు తెరిచే మూసి ఉండదు, ఖాళీ రేలు. పైగా 4 వేలాడు వేసి ఒకటి ఉంటుంది. ఎల్లవేళలా కాలం లక్షణం మింగడమే. ఎవడ అహంకారం ఎంతకాలం అన్ని వెళ్ళిపోవలసినవే. పైగా నల్లగా ఉంటుంది తల్లి. నల్లగా ఉండేటువంటి అంతుపట్టదు. సర్వ జగత్తుని మింగే కాలస్వరూపాన్ని నేను అని. ఎడం చేత్తో కత్తిని ఒక మానవుడి తలకాయని పట్టుకుంది మా అమ్మ. కుడి చేత్తో అభయహస్తం వరదహస్తం పట్టుకున్నది. అంటే కుడి చేత్తో రక్షిస్తోంది, ఎడమ చేత్తో శిక్షిస్తోంది. ఆ కాలమే జగత్తునంతటిని కూడా. ఇప్పటికి నీలో ఆలోచించిన వాళ్ళ తలకాయలు ఎన్ని అయిపోయాయో తెలుసా? అందుకే తలకాయలు దండగా వేసుకుంటుండే తల్ల, కుర్రెలు దండ. అంతేకాదు ఆచరణలన్నీ కలిసి ఒక చక్కని గౌన్లాగా కట్టేసుకుంది. అందుకే ఆవిడ చేతులు, తెగిన చేతులు మొలక వస్త్రంలో చుట్టుకుంది. అబ్బో ఆ పుర్రె చూస్తే చాలా భయం అండి అంటే ఆ మాట కూడా పుర్రెతోనే అంటున్నా. తెలుసుకుంటే ముందు మనమే భయపడాలి. మనకు పుర్రుంది. పుర్రె భయం అనే మాట పుర్రెలతోనే అంటున్నామా లేదా? అందుకే అమ్మా ఇప్పటికి అందరు బ్రహ్మలు అయ్యారమ్మా అంటే ఒక్క పెట్టలో ఇప్పటికి ఎన్ని కల్పాలు పోయాయో అందరు బ్రహ్మలు అయ్యారు. బ్రహ్మగారు విర్రవీగుతూ ఆయన ముందు దేవతలు పోతున్నారు, యుగాలు పోతున్నాయని చూస్తూ ఉంటాట. ఆఖరికి ఆయన పోతాట. పోతే ఆ తలకే తీసి పెట్టుకుందిట మాల్లో.